బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీలోకి గత వారం రోజులుగా ఒక వివాదం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి అనుమానాస్పద స్థితిలో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయో తెలియదు కానీ కొన్ని పడవలు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వచ్చాయి. అక్కడ పిల్లర్ని చాలా బలంగా ఢీకొనడంతో పిల్లర్లు సైతం కొంత బీటులు పారాయి, పిల్లలకు సైతం కొంత డ్యామేజ్ జరిగింది. అయితే ప్రస్తుతం ఈ విషయం పైన కొందరిపై కేసు కూడా నమోదైంది. దీని వెనుక ఒక పెద్ద కుట్రకోణం ఉందంటూ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నిందితులుగా ఉషాద్రి, రామ్మోహన్ని చేర్చారు. ఇద్దరిని కూడా వైసీపీ నేతల అనుచరులుగా గుర్తించారు పోలీసులు. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడికి వచ్చాయి, ఎంత బలంగా ఢీకొనిందని చూడొచ్చు అక్కడ. అయితే నిందితుల కాల్ డేటా ప్రకారంగా వారి కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. కుట్రకోణం ఉందని ప్రభుత్వం పక్కాగా భావిస్తోంది. బ్యారేజీలోకి 5 పడవల్ని కొట్టుకొచ్చాయి. ఈ 5 పడవలు కూడా చాలా బలంగా బ్యారేజీ సంబంధించినటువంటి ఆ పిల్లర్ని చాలా బలంగా ఢీకొన్నాయి. అయితే 5 పడవల్లో 3 కూడా అతి భారీ పడవలుగా మనం చెప్పొచ్చు. ఒక్కో పడవ సుమారుగా 40 నుంచి 50 టన్నుల బరువు గల పడవలుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ వరద సమయంలో పడవల్ని ఉద్దేశపూర్వకంగానే వాటిని సంరక్షించకుండా కేవలం ఒక ప్లాస్టిక్ తాళ్లతో కట్టి వదిలేశారు యాజమానులు అంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే 3 పడవలు కలిపి కట్టడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడ 3 పడవలను కూడా కలిపి ఒకే తాడుతో, ప్లాస్టిక్ తాడుతో అది కూడా కట్టడంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అయితే ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉండేది. కానీ నాడు అక్రమ ఇసుక తవ్వకాలపై ఎవరూ ప్రశ్నించకుండా పడవలపై వైసీపీ రంగులు కూడా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ పడవలపై వైసీపీ రంగులు కూడా ఉన్నాయి. ఉద్దండరాయునిపాలెం వైపు గట్టున ఉండాల్సినటువంటి పడవలు గొల్లపూడి వైపు తరలించడం పైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 3 పడవలు తెగి మరో 2 పడవలను తాకడంతో బ్యారేజీని ఢీకొట్టాయి. మొత్తం 5 పడవలు కూడా కౌంటర్ వెయిట్ కాకుండా బ్యారేజీ పిల్లర్లకు డైరెక్ట్గా వచ్చి తగిలి ఉంటే గనక ఈ నష్టం భారీగా ఉండేదంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో చాలా క్లియర్గా ఈ పడవల వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందనేది అధికారులు తేల్చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపైన కూడా కేసులు నమోదైంది. ఉషాద్రి, రామ్మోహన్ పై కేసు నమోదైంది. సో పడవల్ని కేవలం ప్లాస్టిక్, అంటే 40 నుంచి 50 టన్నుల బరువు గల పడవల్ని కేవలం ప్లాస్టిక్ తాళ్లతో, అది కూడా 3 పడవల్ని కలిపి ఒకే తాడుతో కట్టడం అనేది కొంత అనుమానాలు తావిస్తుంటున్నారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, అంటే ఇక్కడ ఈ స్థాయిలో కూడా కుట్రలు ఉంటాయా? ప్రజలకు సంబంధించిన అంశాన్ని, ప్రభుత్వ ఆస్తిని కూడా ధ్వంసం చేసే ఆ విషయంలో కూడా ఈ స్థాయిలో కుట్రలు ఉంటాయి రాజకీయాలు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతోంది. అసలు ఏం జరిగింది? ఆ పడవల యజమానులు ఎవరు? అంత తేలికపాటిగా ఎందుకు కొట్టిపారేస్తూ ఎటువంటి సంరక్షణ లేకుండా ఎందుకు వదిలేశారు? ఎస్ మనోజ్, ఈ వ్యవహారం అయితే ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే మనం చూసాం పడవలు ఎంత పెద్ద ఎత్తున పడవలు, అంటే ఈ పడవలు కూడా ఇసుకని ఇసుక దాదాపుగా 40 టన్నులు 50 టన్నులు బరువు మోసే పడవలు ఇవి. ఈ పడవలు కూడా వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయి. ఈ గేట్ల వల్ల దాదాపుగా 3 వెయిటింగ్ పిల్లర్స్ కూడా, మధ్యలో ఉన్న పిల్లర్స్ కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటినీ మొన్న కన్నమనాయుడు దగ్గరుండి వాటన్నిటిని మార్చి వాటన్నిటిని రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ వ్యవహారం మీద పోలీసులు కావచ్చు, అసలు యాక్చువల్గా ఈ వ్యవహారం మీద వారం రోజుల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఈ బోట్లు, ఇంత పెద్ద బోట్లు, ఉద్రాయణపాలెం వైపుగా వెళ్లాల్సిన బోట్లు గొల్లపల్లి వైపుకి ఎలా వచ్చాయి, అసలు ఎందుకు ఈ బోట్లు వచ్చి ఇక్కడ ఢీకొట్టాయి, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో దాని మీద పోలీసులు విచారణ కూడా చేపట్టారు. ఈ విచారణలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఒకటి, ఉషాద్రిని, తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన, రామ్మోహన్ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం అయితే తీసుకుంటున్నారు. ఈ వీళ్ళు వైసీపీకి సంబంధించిన కొందరు కీలక నేతలకి సంబంధించిన వ్యక్తులుగా, అనుచరులుగా ఈ వ్యవహారం అయితే నడుస్తోంది. నిజంగానే దీని వెనకాల ఇంత పెద్ద కుట్ర దాగుందా అంటే, నిజంగా ఆ పడవలు కూడా ఒకసారి కానీ పిల్లర్స్ని కానీ గట్టిగా కానీ ఢీకుని అంటే మొత్తం మొదటికి మోసం వచ్చేది. అంటే 11 లక్షల క్యూసెక్ల వాటర్ వరద వస్తున్నప్పుడు కనీసం బోట్లని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత బోటు యజమానులది. ఆ యజమానులు ఈ మూడింటిని, అంటే ఎప్పుడైతే ఈ ఫ్లోలో ఉన్నప్పుడు మామూలుగా ప్రతి బోటుని సింగిల్గా దాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక బోటుకి ఢీ కొట్టుకోకుండా చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ 3 బోట్లకి ఒకే తాడుని, అది ఒకే ప్లాస్టిక్ వైర్ని వేసి చుట్టి కట్టారు అనేది
పోలీసుల ఇంట్రాగ్రేషన్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. అంటే దీని వెనకాల ఉద్దేశపూర్వకంగానే అందులో ఈ బోట్కి సంబంధించి ఇంజన్లను కూడా తీసేశారు. ఇంజన్లను తీసేసి ఖాళీ బోట్లను ఎలా ఉంచారు? ఒకవేళ అనుకోకుండా ఒక ప్రమాదం కానీ జరిగితే ఆ బోటుకి ఇంజన్తో సహా బయటికి రావాల్సిన పరిస్థితి. ఈ 3 పెద్ద బోట్లతో పాటు వీటికి బరువుకి ఇంకో చిన్న బోట్లను కూడా తోయడంతో మొత్తం 5 బోట్లు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 5 బోట్లని ప్రకాశం బ్యారేజ్ నుంచి వెలికి తీయడానికి నిన్నటి నుంచి ప్రయత్నం చేసినా అది వీలు కాకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. తర్వాత ఏదైతే మెయిన్ పిల్లర్స్ ఉన్నాయో డ్యామేజ్ అయిన మెయిన్ పిల్లర్స్ని రీప్లేస్మెంట్ చేయడానికి ఆ ప్రయత్నం నిన్నటి నుంచి శరవేగంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా 68వ పిల్లరు, 69వ పిల్లరు, తర్వాత 66వ పిల్లరు, ఈ 3 పిల్లర్లకు సంబంధించి వాటన్నింటి కూడా అమర్చి యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిపేర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు కారణం ఈ బోట్లను ఉద్దేశపూర్వకంగానే వదిలేశారా, లేదు ఉద్దారణ పానంలో ఇసుక మెట్లను మోసే ఈ బోట్లు గొల్లపల్లి వైపుకి ఎలా తిరిగాయి, గొల్లపల్లి వైపుకు ఎందుకు వచ్చాయి, గొల్లపల్లి వైపుకు వచ్చి అవి నేరుగా కూడా వీటిని డ్యామేజ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. అంటే యజమానులు నిర్లక్ష్యం వహించారా, లేదు దీని వెనకాల ఏదైనా కుట్రకోణం దాగుందా? అంటే వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలకు సంబంధించిన అంచులుగా, ముఖ్య అంచులుగా కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది? పోలీసులు వ్యవహారం మీద పెద్ద ఎత్తున కూడా చర్చిస్తున్నారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు దీనికి సంబంధించి మొత్తం కూడా మిగతా వ్యవహారాలన్నిటిని కూడా పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చూడాలి, ఏ కోణంలో ఈ వ్యవహారాన్ని నడపాలి అనేది కూడా పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన క్లియర్గా వారం రోజుల ముందే ఈ వ్యవహారం జరిగిన 2-3 రోజులు ముందే ఈ వ్యవహారాన్ని ఆయన ముందుగానే చెప్పారు. దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా, అసలుకి అటువంటి పనులు ఇందాక కన్నం నాయుడు కూడా మాట్లాడుతూ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇటువంటి పనికిమాలిన పనులు, బుద్ధున్న పనులు ఎవరైనా ఇటువంటి టైంలో, అంటే ఇంత పెద్ద వరద వస్తుంది, రాష్ట్రానికి ప్రధానంగా విజయవాడకి ముప్పు వస్తుంది అని తెలిసి కూడా ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారు అంటే నిజంగా అది చాలా బాధాకరమైన అంశం. పోలీసుల వ్యవహారాన్ని తెలుస్తారు. ఇది కుట్ర ఉందా లేదా అనేది నేనైతే చెప్పలేను, కానీ ఈ వ్యవహారం వెనకాల మాత్రం పోలీసులు తమ పని వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే ఇది కానీ జరిగితే నిజంగా ఇంత నీతిమాలిన పనులు కూడా చేస్తారా అనేది ఆయన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ తర్వాత రామ్మోహన్ ని ప్రస్తుతం పోలీసులు ఇంకా విచారిస్తున్నారా? అంటే ఈ విషయం ఇన్ని రకాలుగా మనకు తెలుస్తోంది కాబట్టి కేవలం ప్లాస్టిక్ తాడుతో 3 బోట్లని ఒకే తాడు కట్టడం కావచ్చు అని కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి కాబట్టి ఈ విషయంపై వారిని ప్రశ్నించినప్పుడు వారి నుంచి ఎటువంటి సమాధానం దొరుకుతోంది? అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం అయితే కొంత తీసుకున్నారు. నిజంగానే ఈ ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా, అట్ ద సేమ్ టైం టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళ ఫోన్ డేటాస్ని, ఫోన్ కాన్ఫిగరేషన్స్ ఎవరి దగ్గరైనా ఇద్దరి మధ్య, కొంతమంది నేతల మధ్య ఫోన్లో ఏమైనా కాన్వర్జేషన్ జరిగిందా, దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా కొంత పోలీసులు అయితే క్షుణ్ణంగానే పరిశీలిస్తున్న పరిస్థితి. దాని మీద ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా రంగంలో దించారు. ఆ వ్యవహారాన్ని అంత ఈజీగా ప్రభుత్వం వదలటం లేదు, ఎందుకంటే దీన్ని కొద్ది సీరియస్గా తీసుకుంది. నిజంగానే దేవుడి దయ వల్ల ఆ 12 లక్షల వరకు బ్యారేజీ తట్టుకోగలిగింది. 12 లక్షల క్యూసెక్ల వరద నీరు దాదాపుగా ఎప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముందు వచ్చిన వరదని అప్పుడు తట్టుకునింది. తర్వాత ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఇన్ఫ్లో అక్కడికి చేరుకుంది. సడన్గా కొంతవరకు తగ్గుముఖం పట్టి ఇప్పుడు మళ్ళీ 4.5 లక్ష 4.8 lakhsకి చేరుకుంది. కానీ ఏదేమైనా నిజంగానే ఆ సమయంలో కానీ, అదే 2 రోజుల ముందు ఈ పడవ ప్రమాదం జరిగిన సమయంలో కానీ నిజంగా కానీ జరుగుండింటే ఎటువంటి పరిస్థితి ఉండేది, అక్కడ ఏం జరుగుండేది అనేది చాలా సీరియస్గానే ఈ వ్యవహారాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇంత సెన్సిటివ్ ఇష్యూని, ఇంత టెక్నికల్ ఇష్యూస్ని ఎందుకు ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకుంది అనే దానికి కూడా ఒక లెక్క ఉంది. కారణం ఏంటంటే నిజంగానే ఆ బోట్లో తాకిడికి, అది కూడా 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆ బోట్లను ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న పరిస్థితి. ఇప్పుడు వాటిని అన్నింటినీ సరిచేశారు. దానివల్ల ఫస్ట్లోనే ఒక మాట చెప్పారు. నిన్న రాత్రి కూడా చంద్రబాబు ప్రకాశం బ్యారేజీని కాకుండా ఇంకొక బ్యారేజీ నిర్మాణం చేయాలనే ఒక ప్రయత్నం
తప్పదు, చేయాల్సి వస్తుంది అని. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ బోట్లు తాగినప్పుడు ఆ పిల్లర్స్కి అడుగు భాగంలో చాలా వరకు కూడా కొంత కదిలింది, అది కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అనేది అంచనాకు వస్తుంది. కానీ లక్కీగా ప్రకాశం బ్యారేజ్ తట్టుకునింది, పూర్తి స్థాయిలో ఆ వరదని తన నుంచి బయటికి పంపించేసిన పరిస్థితి. నిజంగానే ఈ బోట్లు తగిలినప్పుడు ఆ పిల్లర్స్ కానీ ఇరిగిపోయి ఉంటే ఏంది నెక్స్ట్ ఏంటి, పూర్తిగా కూడా విజయవాడ మొత్తం కూడా నేలమట్టం అయ్యే పరిస్థితి ఉండేది. కృష్ణలంక ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా కుట్టుకుని పోయే పరిస్థితి ఉండేది. అంత పెద్ద ప్రమాదం పొంచి ఉండేది అనేది చాలా క్లారిటీగా అధికారులు అయితే ఇప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి. కానీ దీని వెనకాల ఈ బోట్ల వ్యవహారంలో అసలు కథ ఏంటి, వెనకాల ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నడిపారా, దీని వెనకాల దానికి ఏమైనా ఒక కుట్ర దాగుందా అనే కోణంలో మాత్రం పోలీసులు పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. మనోజ్, మరి ఈ వ్యవహారం ఎలా బయటకు టర్న్ తీసుకుంటుంది? నిజంగానే వాళ్ళు ఊహిస్తున్నట్టుగా ఇద్దరు వైసీపీ నేతలకు సంబంధించి ఇదే వ్యవహారంలో కానీ వాళ్ళ పేర్లు తెర మీదకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా పడే పరిస్థితి ఉంది. నిజంగా దీంట్లో అంత కుట్ర కోణం దాగుందా అనే అంశాన్ని కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్న పరిస్థితి పోలీసులు చూస్తున్నారు. బహుశా 2-3 రోజుల్లోనే ఈ వ్యవహారాన్ని కూడా తేల్చే పనిలో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీని ఇటీవల కాలంలో భారీ ఎత్తున వరద రావడంతో ఒకసారిగా 5 బోట్లు కూడా వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లర్లని గేట్లను చాలా బలంగా ఢీకొట్టాయి. సుమారుగా 40-50 కిలోమీటర్ల వేగంతో ఈ బోట్లు ప్రయాణించి పిల్లర్లను ఢీకొట్టడంతో పిల్లర్లు కూడా కొంచెం డ్యామేజ్కి గురయ్యాయి. అయితే ఇది కుట్ర కోణం దాగి ఉంది దీని వెనుక అనేది పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఉషాద్రి, రామ్మోహన్ ఇద్దరు కూడా నిందితులుగా జోడించారు. వారు కేవలం వారి కుట్ర కోణంలో భాగంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. వారు వైసీపీ నాయకులు. అట్ ది సేమ్ టైం ఈ బోట్లను కూడా చాలా తేలికపాటిగా కొట్టిపారేసి 40-50 టన్నుల గల ఆ ఇసుకను రవాణా చేసేటువంటి ఆ బోట్లని చాలా తేలికైనటువంటి ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టడం జరిగింది. దీంతో 3 బోట్లు కూడా ఒకే తాడుతో కట్టడం. సో ఇదంతా కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి రాయనపాలెంపై వెళ్లాల్సినటువంటి ఈ బోట్లు కాస్త పడవలు కాస్త గొల్లపూడి వైపు తరలించడం పైన కూడా విచారణ కొనసాగుతోంది. అయితే 3 బోట్లు చాలా వేగంగా వచ్చి మరికొన్ని తేలికపడినటువంటి మరో 2 బోట్లను ఢీకొనడంతో 5 బోట్లు కూడా కలిసి వచ్చి సుమారుగా 40-50 కిలోమీటర్ల వేగంతో ఒకటేసారి 5 బోట్లు కూడా వచ్చి పిల్లర్లను తాకడంతో పిల్లర్లు కొంత ధ్వంసం కూడా అయ్యాయి. ప్రస్తుతం ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పటికైనా కూడా ఈ విషయంపై తేల్చే అవకాశం కనబడుతోంది. దీని వెనుక మరింకెంతమంది దాగున్నారనే విషయంపై అధికారులు తేల్చబోతున్నారు.